అదే మాట అన్నారు కదా. నెంబర్ 1 కూడా పవన్ కళ్యాణ్ అదే మోడీ గారు కూడా అట్నే లెక్కలు తెచ్చుకున్నారా? అంటే మోడీ గారిని కూడా వాళ్ళు అదే చెప్పదలుచుకున్నారా? అది చెప్పనండి పర్లేదు. మరి ఒకవేళ నిజంగా నెంబర్ 2గా లెక్కలు తెచ్చుకునే కెపాసిటీ ఉంటే ఈ దేశంలో ఇంకే లీడర్ లేడా అటు తెచ్చుకోగలిగినాడు? అదే ఎక్స్ ఒక అంచనాగా ఇస్తుంది లెక్కలు. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థ. అవును, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థ. ఆ పరిస్థితి ఉంటే చాలామంది రెడీగా ఉన్నారు. ఏంటి తమిళనాడులో స్టాలిన్ రెడీగా లేడా అటు తెచ్చుకోవడానికి? లేదు యోగి ఆదిత్యనాథ్ రెడీగా లేడా తెచ్చుకోవడానికి? అలా ఉట్టిగా కొట్టిపారేటువంటిది అనవసరమైన విషయం. కాకపోతే ఒక మాట ఏ మాట కాబట్టి మనం చెప్పుకోవాల్సిందంటే 21కి 21 సీట్లు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ అమాంతం పెరిగింది. సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఇతను పవన్ కాదు తుఫాను అనేంతగా పెరిగింది. అది వాస్తవం. అది రెండోది ఏంటంటే పవన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, నిన్న లోక్సభలో బిల్లు మనం చూసాం. ఆ బిల్లు కూడా 288 ఓట్లు ఎన్డీఏకి అనుకూలంగా వస్తే 236 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. అంటే 26 ఓట్లు అనుకూలంగా ఉన్న ఓట్లు కానీ ఇటు కనుక మళ్ళీ ఉంటే వ్యతిరేకంగా మళ్ళీ ఉంటే ఇవాళ ఆ బిల్లు కూడా పాస్ కాని పరిస్థితి. ఆ 26 ఓట్లు కనుక ఎగ్జాంపుల్గా అనుకుంటే 21 ఆంధ్రప్రదేశ్వే. ఆ 21 గెలవటంలో కానీ టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకోవడంలో కానీ పవన్ కళ్యాణ్ క్లియర్ కట్ పాత్ర లేదా? ఈ దేశమంతా చూసింది కదా. దానివల్ల పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరిగింది అంటానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మాత్రమే కాదు, మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ప్రచారం తర్వాత వచ్చిన రిజల్ట్ కూడా ఒక మనకి చూపిస్తుంది కదా పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరిగింది అన్నటువంటి వాస్తవాన్ని. ఇలా పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరిగిందని కూటమిలో అన్ని పార్టీలు ఒప్పుకుంటున్నాయి కదా. ఓకే, కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలి తప్ప ఏదో దొంగ లెక్కలు అంటే దొంగ లెక్కలు తెచ్చుకోవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు దేశంలో. ఓకే కిరణ్ సార్, ఏముంది, ఒక్కొక్కసారి ఏదో నోరు జారచ్చు, లేకపోతే ఆ ప్రెస్టేషన్లో ఏవో అవుతుంటాయి, పశ్చాత్తాప పడుతున్నట్లుగా వస్తున్న వార్తలు. మరి మీ దాకా చేరినయో ఏవో తెలియదు. పోసాన్ని వదలరా ఇంకా? ఆయన ఏదో బెయిల్ వచ్చి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాడు అనుకుంటే మైహూం పూజలోనో హైదరాబాద్లోనో వేసవి ఆ తాపం కూడా లేదు, చల్లబడిపోయింది. ఆయన ఏదో ప్రశాంతంగా ఉన్నారంటే మళ్ళీ గుంటూరుకు పిలుస్తున్నారట సోమవారం గురువారం రండి అని. ఏంటి సార్, ఆయన ఏదో పట్టు పీడిస్తారు మాట్లాడతారేంటి సార్? మేమేదో ఆయన్ని చిత్రహింసలు పెడుతున్నట్టు. ఏదో మన పాత్ర కూడా ప్రధానంగా ఉందనే కదా వస్తున్న ప్రచారం. నేను అడుగుతున్నాను మిమ్మల్ని సార్. ఇప్పుడు మేమే రమ్మట్లేదు ఆయన్ని, కోర్టు చెప్పింది రమ్మని. పలానా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాలి అని. అది పోసాని గారికి ఒక్కరికే కాదు కదా, ఎవరికైనా చెప్తారు. ఇప్పుడు ఎవరన్నా బైండ్ ఓవర్ చేశారు అనుకోండి, మీరు వారానికి ఒకసారి వచ్చో లేకపోతే రోజు ఒకసారి వచ్చో పొద్దున సాయంత్రం వచ్చో సంతకాలు పెట్టాలండి అని చెప్పి అది నార్మల్ ప్రొసీజరే కదా సార్. అది ఇప్పుడు అతని మీద ఉన్న కేసులు ఏం కొట్టేలేదు కదా. అతను